ఐపీఎల్ 2025లో గురువారం ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరొక ఇంపార్టెంట్ కీ రోల్గా మారాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందు ఫామ్ లేమితో బాధపడ్డాడు. రోహిత్ శర్మ ఫామ్లో లేనప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ సీజన్లో 500 నుంచి 600 రన్స్ చేయనందుకు హిట్ మ్యాన్పై కొంతమంది మాజీ క్రికెటర్లు చాలానే విమర్శలు గుప్పించారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ముంబై మాజీ కెప్టెన్ విమర్శకుల యొక్క నోరు మూయించేందుకు ఒక ఇంపార్టెంట్ కీలక ప్రకటన చేశాడు. ఈ సీనియర్ బ్యాట్స్మెన్ తన యొక్క సొంత రికార్డుల కంటే తనకు ట్రోఫీలే ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు. ఎన్ని రన్సులు కావాలంటే అన్ని రన్స్ చేయవచ్చు. ఇదే మాటను నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నాను. కానీ వాటి యొక్క విలువ టీం యొక్క టోర్నమెంట్ గెలిచినప్పుడు మాత్రమే ఉంటుందని ఇచ్చిపడేశాడని చెప్పొచ్చు. భారత్ యొక్క వన్డే టెస్ట్ కెప్టెన్ మాట్లాడుతూ, నేను 600 నుంచి 700 రన్స్ చేసినప్పుడు నాకు ఒక టోర్నమెంట్ ఉంది. కానీ మా టీం టైటిల్ గెలవనేటప్పుడు అవన్నీ వృధానే అని తేల్చిపడేశాడు. ఒక యూట్యూబ్ ఛానల్తో రోహిత్ శర్మ మాట్లాడుతూ, 2019 వరల్డ్ కప్లోనూ నేను 5 సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేశా. కానీ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత మేము ఆ టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయాం. ఒకే సెషన్లో ఇన్ని రన్స్ చేయడం ఇది నా లక్ష్యం కాదని రోహిత్ శర్మ ఉద్ఘాటంగా చెప్పుకొచ్చాడు. నేను ప్రతి ఒక్క టోర్నమెంట్ని గెలవాలని కోరుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, ఏ టీంకి ఆడుతున్నా దానికి నా భారతదేశానికి ఎల్లప్పుడూ నా సేవలు ఉపయోగపడాలని కోరుకుంటూ ఉన్నాను. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడల్లా ఆరెంజ్ క్యాప్ గెలవలేదంటూ విమర్శిస్తున్నటువంటి వాళ్ళ విమర్శకుల నోరు ముయించడానికి రోహిత్ శర్మ ఈ ఆన్సర్ ఇచ్చాడు. వ్యక్తిగత పర్ఫార్మెన్స్ ఆ ట్రోఫీగా మారదని ఎత్తి చెప్పాడు. నా 30 రన్స్ టీం యొక్క విజయానికి ఉపయోగపడుతున్నాయని నేనేం చెప్పడం లేదు. రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. టీంకి యూజ్ అయ్యేలా ఏదైనా అందించడంపైనే నా యొక్క దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు నేను రన్స్ చేయాలని చాలానే అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు అలా కాదు. ముంబై ట్రోఫీ గెలిచినప్పుడల్లా మా టీం నుంచి ఏ ప్లేయర్ ఆరెంజ్ క్యాప్ని గెలవలేకపోయాడని చెప్పాడు. దీంతో పాటు కెప్టెన్సీని నేను వదిలిపెట్టినప్పుడు ఏమీ మారలేదని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఏమీ మారలేదు, అంతా ఒకేలా ఉంది. ఇప్పుడు నా పని బ్యాటింగ్ చేయడమే. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా నా ఫస్ట్ రోల్ బ్యాట్స్మెన్గా, తర్వాతనే కెప్టెన్గా ఉండేది. బ్యాట్స్మెన్గా నేను మ్యాచ్లను గెలవాలి. ఇప్పుడు నేను కెప్టెన్ కానందున నా పని టీంకి పరుగులు సాధించడం, మ్యాచ్లని గెలిపించడమే. అవసరమైన చోట నేను సహాయం చేస్తాను టీంకి. మా గత 3-4 సీజన్లు బాగా లేవు. అది మనం మార్చుకోవాల్సినటువంటి విషయమని చెప్పుకోవచ్చు. మేము దీని గురించి బాగానే చర్చించుకున్నాం. మళ్ళీ ఈ తప్పులని మళ్ళీ పునరావృతం చేయకుండా సరిదిద్దుకునేటువంటి టైం వచ్చేసింది. ఇప్పుడు మేము చాలా దశలో ఉన్నాం. ఈ సీజన్ మాకు మంచిది అవుతుందని రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.